guys, welcome back to my YouTube channel. Ee roju ma friends tho paatu nenu Warangal veltunanu. So let's go. మేము మా ఫ్రెండ్స్ అయితే ఉప్పల్లో కలుసుకున్న తర్వాత వరంగల్ బస్ అయితే ఎక్కేసాము. వెళ్తున్నాగా మాకు స్వర్ణగిరి కనిపించింది. చూడడానికి ఎంత బాగుందో. రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం హైదరాబాద్ అప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని అనిపించింది మాకు. తర్వాత అయితే ఫైనల్లీ వరంగల్కి అయితే వచ్చేసాము. దేశాపేట అయితే వెళ్తున్నాము. ఫైనల్లీ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఆంటీ వాళ్ళైతే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత అయితే ఫుడ్ తినేసాము. తినేసిన తర్వాత అయితే చకచక అయితే పనుల్లో అయితే ఇన్వాల్వ్ అయిపోయాము. అయిపోయిన తర్వాత అప్పుడు పూలదండలు గుచ్చడం అయితే స్టార్ట్ చేసాము. ఆంటీ వాళ్ళతో కలిసిపోయాము బాగా. నెక్స్ట్ ఏమో ఈ పూలదండలు ఏవైతే గుచ్చామో అవన్నీ కూడా ఇక్కడ స్టెప్స్ దగ్గర డెకరేట్ చేసాము. అండ్ తర్వాత వాళ్ళు వచ్చి లైటింగ్ పెట్టారు. అండ్ గుమ్మం దగ్గర కూడా చాలా బాగా డెకరేట్ చేసాము. గాయస్ ఫైనల్లీ అయితే నేను రెడీ అయిపోయాను మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి. ఇదిగోని మా ఫ్రెండ్స్ కూడా రెడీ అయిపోయారు. సో చూపిస్తాను వాళ్ళని కూడా. గాయస్ ఇదిగోండి మా ఫ్రెండ్స్. తినేమో ఆకాంక్ష, తినేమో మానస, తినేమో ప్రత్యూష, తినేమో నక్షత్ర, తినేమో శ్రీనవ్య, తినేమో హనీ. మేము ఎవరి గృహప్రవేశం వచ్చామంటే శ్రీనవ్య వాళ్ళ గృహప్రవేశానికి. దీపాన్ని నమస్కారం చేసి కొబ్బరికాయ నైవేద్యం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. ఓంయా ఫలానిర్యా ఫలా పుష్పాశ్చ పుష్పని బృహస్పతి ప్రసూతః సానోపశుకుమతః అంబావనానికేన నైవేద్యం సమర్పయామి. చక్రచిరం కొంచెం చక్ర నైవేద్యం సమర్పయామి. महानैवेद्यं समर्पयामि. अध्यायामि आवाहयामि समर्पयामि. विचारकथानं समर्पयामि. समर्पयामि. नैवेद्यं समर्पयामि. मंచి మూట కట్టితే ధ్రువంతేంద్రాగ్నిశ్య మూట కట్టి ధ్రువంతేంద్రాగ్నిశ్య రాష్ట్రం దారయితాం. కొమ్మాలుందా ఇది కూడా అట్టింపుడే. ధ్రువంతే రాజా వరుణుడు మామిడాకు పెడతాం. కొమ్మల ధ్రువంతే రాజా మంచిగా ఫోల్డ్ చేయాలి. మంచం మంచిది మూట మూట కట్టు మంచిగా. అట్లా కాదురా కింద చెట్టు కింద పెట్టామా. నిలబెట్టాలి నిలబెట్టాలి. మామిడి కొమ్మలు నిలబెట్టామా. ఇట్లా ఇట్లా అట్లా పెట్టి మూట దాన్ని కట్టు. మూట కట్టడం మంచిగా. మూట బాగా కొబ్బరి ముక్క పువ్వులు బాగా వేసి పెద్ద పెట్టరా పెద్ద పెట్టే నెక్స్ట్ అయితే మేము నవ్యకి ఆంటీకి అయితే గిఫ్ట్ అయితే ప్రెజెంట్ చేసేసాము. చేసిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు బట్టలు పెడుతున్నారనమాట నవ్య వాళ్ళకి. నెక్స్ట్ డే అయితే మాకు ఫుల్ బోర్ కొట్టేసింది. బోర్ కొడుతుంది కదా అని చెప్పి మేము పేకాట ఆడడం అయితే స్టార్ట్ చేసేసాము. ప్రత్యూష అయితే మాకు పుట్ట చెక్కల ఎలాగ నవ్వుపిచ్చేసింది. నెక్స్ట్ ఈవినింగ్ ఏమో మేము బరిస్తా ఫుడ్ సెంటర్కి అయితే వెళ్ళాము. అక్కడ ఫుడ్ తిన్నాము. అక్కడ ఫుడ్ చాలా బాగుంది. అక్కడ నుంచి మేము హన్మకొండ, కాజీపేట, వరంగల్ మొత్తం తిరిగేసాము.
మేము మా ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ 4 o'clock అయితే లేచి ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయిన తర్వాత హన్మకొండ బస్ స్టాప్కి ఆటో వచ్చేసాము 4:45కి. 5 o'clock కల్లా ఆర్టీసీ బస్ అయితే వచ్చేసింది. మేమైతే బస్సు ఎక్కాము. ఎక్కిన తర్వాత ఒక 10 minutesకి అయితే స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట మేము.